వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్మ్స్ ఇండస్ట్రీ ఒకసారి చూద్దాం. ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ ఇటీవల అమెరికాలో పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారతదేశం అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధం ప్రారంభమైంది అనుకోవచ్చు ఒక రకంగా. రాబోయే కాలంలో భారతదేశానికి ఆయుధాలు అమెరికా నుంచి, ఇప్పుడు మనం రష్యా నుంచి తీసుకుంటున్నాం. ఫ్యూచర్లో ఒక రకంగా ట్రంప్ మనల్ని నయానా భయానా అనుకోవచ్చు. ఒక రకంగా ఆయన మాట నెగ్గించుకున్నట్టు కూడా అనుకోవచ్చు. భారతదేశానికి ఆయుధాలు మా దగ్గర నుంచే తీసుకోవాలి అన్న ఒక రిస్ట్రిక్షన్ కూడా పెట్టినట్టు ఉన్నాడు ఆయన. అంటే ఏదైనా ప్రధాని నాయకత్వంలో మారిన భారతదేశం ఇప్పుడు శక్తివంతమైన దేశం అయింది. అది కూడా మన సొంత నిబంధనల ప్రకారం, వాళ్ళ ఇది కాకుండా మన నిబంధనల ప్రకారం ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాం అంటున్నా కొంచెం ఆయన మాటే చూస్తే ఆయన మాటే నెగ్గినట్టు, ట్రంప్ మాటే నెగ్గినట్టు అనిపిస్తోంది. ఏది ఏమైనా కానీ మనకి యుఎస్తో మంచిగా ఉండాలి, చైనాతో మంచిగా ఉండాలి, ఎవరితో కూడా గొడవలు ఉండకూడదు. మనం ఎమర్జింగ్ మార్కెట్స్లో మనం డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇంకా మనం డెవలపింగ్గా ఉన్నాం 70 years దాటినా కానీ. సో డెఫినెట్గా ఇప్పుడు సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళాలి, కానీ ఎవరితో కూడా వైరం పెట్టుకోకూడదు. ఒక రకంగా వైరం పెట్టుకోకుండా ఉంటేనే మంచిదని ప్రైమ్ మినిస్టర్ పాలసీ ఈజ్ ఫెంటాస్టిక్, మార్వెలస్ అనుకోవచ్చు ఆయన. ఎందుకంటే యుద్ధాలే వద్దంటున్నాడు ఆయన. ఆల్రెడీ ఉన్న యుద్ధాలను ఆపేయమని కూడా ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాడు కదా. సో అయితే భారతదేశం ఇప్పుడు ఆయుధాలకి రష్యా మీద ఆధారపడింది ఇప్పటిదాకా. ఫ్యూచర్లో ఇక యుఎస్ నుంచి ఎక్కువ ఆయుధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడి నుంచి ఎక్కువ కొనాల్సిన అవకాశం మనకి పెరుగుతుంది. అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి మార్చి 2024 నివేదిక ప్రకారం 2019 నుంచి 2023 వరకు భారతదేశంలోనే ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆయుధ దిగుమతిదారిగా ఉంది మన ఇండియా. సో 2014 నుంచి 2018 వరకు భారతదేశ ఆయుధ దిగుమతులు 4.7% వరకు పెరిగాయి. అంటే 19 నుంచి 23 కూడా అదే రేటు చుట్టూ తిరిగినాయి. 4.7 దాని చుట్టూతోనే ఉన్నాయి పెరిగిన శాతం ఎవ్రీ ఇయర్ కూడా అట్లానే. అంటే ఈ కాలంలో మనం చూస్తే 19 నుంచి 2023కి రష్యా నుంచే మనం ఎక్కువ ఆయుధాలు సరఫరా చేసుకున్నాం. భారతదేశం దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో రష్యా 36%, 36% వాటా ఉంది. అంటే భారతదేశం ఎందుకంత ఆయుధాలు ఎక్కువ కొంటోంది, ఎందుకు అంత అవసరం అనుకుంటే ఎందుకు చూద్దాం ఒకసారి. నిజానికి భారతదేశం యొక్క భౌగోళిక రాజకీయ పరిస్థితి దాని సైన్యాన్ని బలంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూసాం కదా చైనా పాలసీలు కానీ, వాళ్ళ ఇది కానీ, పాకిస్తాన్ ఇది కానీ. ఎందుకంటే కొంచెం ఆమర్చున్నామో ఇమీడియట్గా అటాక్ చేసే ఇది కూడా ఉంటుంది కాబట్టి ఆ బోర్డర్ లైన్ ఎప్పుడు సెక్యూరిటీ వాళ్ళతో మంచిగా ఎక్కువ మంది ఉంటే రక్షణగా ఉంటే బెస్ట్. ఆయుధాలు కూడా లేటెస్ట్ ఆయుధాలు ఉంటే బెస్ట్ అనే ఉద్దేశంతో ఎక్కువ మనం పెంచుకుంటున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ మరియు చైనా ఆయుధాలు కొనుగోలు పెరగడం దక్షిణాసియా భద్రతా సిబ్బంది ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎక్కువ కొంటున్నారు, మనం కూడా పార్టిసిపేషన్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అడ్వాన్స్గా ఉంటారు కాబట్టి అడ్వాన్స్ ఆయుధాలు కూడా మనం కొనకపోతే వెనకబడి ఉంటాం, దానివల్ల చాలా ఇబ్బంది పడతాం ఉద్దేశంతో మనం ఆయుధాలను ఎక్కువ కొంటున్నాం. భారతదేశం, పాకిస్తాన్, చైనా మధ్య పోటీ ఉంది. ఈ మూడు దేశాల మధ్య పోటీ ఉంది. కానీ చైనా విదేశీ ఆయుధాలని రివర్స్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దిగుమతులు తగ్గుతున్నాయి. అది మనకి కొంచెం ఎఫెక్ట్. ఎందుకంటే వాళ్ళ ఓన్ ఇది చేసుకొని దీని కారణంగా పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. అంటే ఒకవైపు ఆయుధ మార్కెట్ పెరుగుతుంటే మరోవైపు పోటీ పెరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం, చైనా, పాకిస్తాన్ ఈ మూడే. అందుకే ఈ ప్రాంతం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరంగా మారింది అనుకోవచ్చు ఒక రకంగా. 2024లో అమెరికా ఎంత సంపాదించింది అంటే ఈ ఆయుధాలు. ఎందుకంటే అమెరికా సంగతి తెలిసిందే, గోడ మీద పిల్లి, గిల్లి కజ్జాలు పెట్టి ఇద్దరికి ఆయుధాలు అమ్మి వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ నుంచి కూడా తెలిసిందే. ఎవరికి శత్రుత్వం ఉండదు, ఎవరికి మిత్రుత్వం కూడా ఉండదు. ఎక్కువ వాళ్ళ బిజినెస్ తప్ప వేరేది ఉండదు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ వ్యవహార శైలి అంతే ఉంటుంది. అది మనం గమనించాలి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయుధ మార్కెట్ ఎవరిది పై చేయి,
ఎవరిది పైచేయం తెలుసుకోవటం కూడా ఆసక్తికరంగా ఉంటుంది కదా. ప్రపంచానికి మొత్తం ఆయుధాలు అమ్మటం ద్వారా లాభాలు ఆర్జించే 5 దేశాలు ఏంటి, ఆ 5 దేశాలు ఏవే దేశాలు? ఒక నివేదిక ప్రకారం చూస్తే 2018 నుంచి 22 అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారులో యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీ ఇవే ఉన్నాయి ఎక్కువ. అన్నీ కలిసి 2018-22 ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో 76% సరఫరా చేశాయి. 2024లో అయితే అమెరికా అయితే $318.7 బిలియన్ ఆయుధాలు విక్రయించింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే 29% ఎక్కువ. అందుకే వాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టడం, వాళ్ళ ఆయుధాలను అమ్ముకోవటం ఇదే పని వాళ్ళకి. సో అమెరికా అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారిగా అనుకోవచ్చు. 2023 నాటికి యునైటెడ్ స్టేట్స్లో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు. 2018 నుంచి 22 ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో 40% వాటా కలిగి ఉంది టోటల్ చూస్తే వరల్డ్ మొత్తంలో. అంటే లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, రెథియన్ అనేవి రక్షణ పరిశ్రమకు జీవనాడి లాంటివి. అవి ఎక్కువ సేల్ చేసి వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. 2018-22లో అమెరికా ఆయుధాలు దిగుమతి చేసుకున్న టాప్ 10 దేశాల్లో సౌదీ అరేబియా అండ్ ఖతార్, జపాన్, దక్షిణ కొరియా, కువైట్, యుఏఈ, యూకే, నెదర్లాండ్స్, నార్వే. రష్యా 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానం యుఎస్ ఉంటే రష్యా 2వ స్థానంలో ఉంది. అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారులో రష్యా ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో 16% వాటా కలిగి ఉంది. అంటే ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో రష్యా వాటా 2012 నుంచి తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు కానీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అప్పుడు 24.7% ఉంటే 2021కి 18.6% పడిపోయింది. అంటే యుక్రెయిన్లో రష్యా యుద్ధం దాన్ని ఎగుమతులను మందగించింది అనుకోవచ్చు ఒక రకంగా. ఎక్కువ కాన్సన్ట్రేషన్ యుద్ధం మీద పెట్టారు కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ లేదు. అంటే ఎక్కువ ఎగుమతిదారిగా రష్యా స్థానాన్ని ఫ్రాన్స్ సవాల్ చేస్తోంది. అంటే ఈ టైంలో ఫ్రాన్స్ కొంచెం ముందడిగేసి వాళ్ళు ఎక్రూడ్ చేస్తున్నారు అనుకోవచ్చు ఒక రకంగా. రష్యా యొక్క ప్రధాన రక్షణ సంస్థలు ఆల్మాజ్ అంటే మరియు యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ ఇలాంటి కొన్ని కంపెనీలు మంచి లాభపడతాయి అనుకోవచ్చు. రష్యన్ ఆయుధాలు దిగుమతి చేసుకునే మొదటి 3 దేశాలు ఏంటంటే భారతదేశం, చైనా, ఈజిప్ట్. ఫ్రాన్స్ 3వ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. అందుకే వీళ్ళు కొంచెం వెనకడిగేశారు కాబట్టి రష్యా, ఫ్రాన్స్ కొంచెం ముందడిగేసింది అనుకోవచ్చు. వాళ్ళకి ఆయుధ ఎగుమతులు 44% ఉంది. అట్లానే మీకు చైనా తన వాటా పెంచుకుంటుంది చిన్నగా, తెలియకుండానే చాప కింద నీరులాగా. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎగుమతిదారు. 2018 నుంచి 22గా ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో చైనా 5.2% ఉంది. చైనా ఆయుధ ఎగుమతుల్లో 80% ఆసియా మరియు ఓషియా అనే దేశాలకు వెళ్తున్నాయి. సో డేటా ప్రకారం జర్మనీలో 5వ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా ఉంది. సో 2018 నుంచి 22 ప్రపంచ ఆయుధ అమ్మకాల్లో దీనికి 4% ఉంది. జర్మనీ ఆయుధ ఎగుమతులు రికార్డ్ స్థాయిలో చేరుకున్నాయి. యుక్రెయిన్, నార్వే, హంగేరీ, యూకే అండ్ యుఎస్ వంటి దేశాలు దాని అగ్ర దిగుమతిలో ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం జర్మనీ ఆయుధాలను ఈజిప్ట్ ప్రధాన వినియోగదారులు, జర్మనీ యొక్క ప్రధాన ఆయుధ వినియోగదారులు యూరోప్, ఆసియాలో ఉన్నారు. ఇట్లా ఎక్కువ మంది అన్ని కంట్రీస్ కూడా యుద్ధాలు వచ్చినప్పుడు అడ్వాన్స్ ఇదిలో ఉండాలి కాబట్టి, బోర్డర్ లైన్లో సెక్యూరిటీ ఉండాలి కాబట్టి, మనకి చైనా నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ ఎక్కువ థ్రెట్ ఉంది కాబట్టి వీటిని ఇది చేసుకోవాలంటే మన జీడిపిలో ఎక్కువ పర్సంటేజు ఆయుధాల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ అనే ఉద్దేశంతో కొంచెం పాలసీ మార్చి పర్సంటేజ్ పెంచుతున్నారు. ఇదివరకు తక్కువ పర్సంటేజ్లో ఉంది కాబట్టి దాన్ని ఇంకా 1-2% పెంచి, మనకి పుల్వామా చూసాం కదా ఏమైందో, ఎంతమంది సైనికులు చనిపోయారు. సో ఇట్లాంటివి రాకుండా ముందు చైనాని ఒక ఇదిలాగా చూసి దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం డెఫినెట్గా మంచి ఆయుధాలని అడ్వాన్స్ ఇది పెంచుకుంటేనే బెస్ట్. దానివల్ల మనం సేఫ్టీగా, సెక్యూరిటీగా ఉండగలం. ఎక్కువ మంది అంటే సైనికులను కూడా ఫ్యూచర్లో సైనికులను కూడా తగ్గించుకొని ఏదో రోబోల్ని కూడా తయారు చేస్తున్నారు. అట్లాంటివి ఉన్నప్పుడు మనకి డెఫినెట్గా మనకి ప్లస్ పాయింట్ అవుద్ది. ఇవి కూడా రోబోలు కూడా మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం. అది కూడా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే బెస్ట్ ఇండియాలోనే. ఇట్లాంటివన్నీ మన గవర్నమెంట్ PLA స్కీమ్ కింద వచ్చి కొన్ని కంపెనీలకు బెనిఫిట్ ఇస్తే
ఆ కంపెనీలు బెనిఫిట్ అవుతాయి, మార్కెట్ బాగుంటుంది, ఇన్వెస్టర్స్ బాగుంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. సో ఫ్యూచర్లో ఆశాజనకంగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు కొంచెం మార్కెట్ యుఎస్ మార్కెట్స్ బాగున్నా మనం వాళ్ళకి డిటాచ్ అయ్యాం. సో జనరల్గా ఎక్కువ పర్సంటేజ్ మనం యుఎస్తో అటాచ్ అయ్యే ఉంటాం, వాళ్ళు వెళ్ళిన ప్రకారం రూట్లోనే వెళ్తాం. అప్పుడప్పుడు మనం కొంచెం డిటాచ్ అయ్యి మన లోకల్ దీన్ని బట్టి ఇష్యూస్ బట్టి మనం ఇది చేస్తాం. కాబట్టి ఇవి మనకి జీడిపి తగ్గింది, సో మళ్ళీ మనకి జీడిపి మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్కి మంచిగా వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఉద్దేశం. సో ఆయుధాలు ఎక్కువ పెంచుకొని సెక్యూరిటీ పరంగా మంచిగా ఉంటే డెఫినెట్గా మనకి ఫ్యూచర్లో కూడా బాగుంటుందని ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.